నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బేగంపేటలో మొబైల్ టిఫిన్ సెంటర్లు ప్రారంభం. లబ్ధిదారులకు అందజేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్. భద్రాచలంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు. రెండవ రోజు కూర్మ అవతారంలో దర్శనమిచ్చిన రామయ్య. మాజీ మంత్రి అయ్యన్న హరికథలో మానుకోవాలి. నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ హితవు. తాండూరులో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ. హాజరైన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. శంషాబాద్లో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి డీసీఎం బోల్తా. డ్రైవర్కు గాయాలు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే భారతీయ రైల్వేను మోడీ సర్కార్ ప్రైవేట్ పరం చేయాలని భావిస్తున్నట్లుగా గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఫేస్బుక్ లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రియాంక గాంధీ షేర్ చేసిన 45 సెకండ్ల వీడియో క్లిప్ లో ఓ రైలుపై అదానీ విల్మర్ లిమిటెడ్ అనే లోగో ఉంది. ఆ లోగోపై ఆమె స్పందిస్తూ కోట్ల మంది భారతీయుల కష్టంతో రైల్వే ఏర్పడిందని, అలాంటి రైల్వే వ్యవస్థపై బీజేపీ తన బిలియనియర్ స్నేహితుడైన అదానీ స్టాంపు వేసిందని ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో రైల్వేలో అధిక భాగం మోడీ బిలియనియర్ స్నేహితుల చేతుల్లోకి వెళుతుందని ప్రియాంక తన పోస్టులో చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన ఈ పోస్టుపై కేంద్రం స్పందించింది. భారతీయ రైల్వే ప్రైవేటు సంస్థ స్టాంపును ఆమోదించినట్లుగా ప్రియాంక పోస్టు చేశారని, ఈ పోస్టు పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉందని పీబీఐ తెలిపింది. రైల్వే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం రైలుపై ముద్రించిన ప్రకటన మాత్రమేనని పీబీఐ పేర్కొంది. బేగంపేటలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ టిఫిన్ సెంటర్లను అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ లబ్ధిదారులకు అందజేశారు. కూలీ పనులు చేస్తూ చాలని జీతాలతో కుటుంబాలను పోషించే వారికి ఊరట కలిగించే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. వర్కర్ల నుంచి ఓనర్ల స్థాయికి ఎదిగే విధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 7 లక్షల పైచిలకు లోన్ సౌకర్యం కలిగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మాన్యా నాయక్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొంతమంది యువతీ యువకులకు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసం ఉన్నటువంటి ఈ మొబైల్ టిఫిన్ సెంటర్ స్కీమ్ మనం దాదాపుగా 101 సెంటర్లలో ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళు మరి ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక మార్గం సూచించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను తీసుకొని వారికి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భద్రాద్రి రామయ్య రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రెండవ రోజు స్వామివారు కూర్మ అవతారంలో దర్శనమిచ్చారు. కూర్మ అవతారంలో ఉన్న స్వామివారికి ఆలయ అర్చకులు బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల ప్రారంభం సందర్భంగా 200 పాసురాలను అధ్యయనం చేశారు. ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల శనిగ్రహ బాధలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు. Sandra,
రామభద్రం చతుర్బాహుం శంఖచక్రేషు శారింగిణం సీతాలక్ష్మణ సంయుక్తం ధ్యాయేత్ కల్పతరుం హరిం. భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దేవస్థానంలో నిన్నటి రోజు నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ అధ్యయనోత్సవాల్లో వేద ఇతిహాస దివ్య ప్రబంధాది పారాయణలన్నీ కూడా జరుగుతాయి. స్వామికి విన్నపం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అధ్యయనోత్సవాల్లో నాలాయిర దివ్య ప్రబంధంగా వేదతుల్యంగా భావించబడేటువంటి ఆ దివ్య ప్రబంధానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. మొదటి 10 రోజులు పగలుపత్తుగా, రెండవ 10 రోజులు రాపత్తుగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. మొదటి 10 రోజులు దశకంలో అంటే పగలుపత్తులో ముందు విష్ణుచిత్తుల వారైనటువంటి పెరియాళ్ళ వారుల యొక్క దివ్య ప్రబంధం పెరియ తిరుముషని దాన్ని స్వామి వద్ద పారాయణగా చేస్తూ విన్నపం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ముందు ఈ జరిగే పెరియ తిరుమడి జరిగే అన్ని రోజులు కూడా ఆ రాపత్తు సేవలకు పెరియాళ్ళ వారు వేయించేస్తారు. ఈ సందర్భంగా భక్తులందరికీ దర్శనం ఇవ్వడం కోసం రామచంద్రమూర్తి వారికి దశావతార అలంకారాలన్నీ కూడా రోజుకొకటి చొప్పున స్వామి. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు హరికథలు మానుకోవాలని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ హితవు పలికారు. జగన్ మేనిఫెస్టో చూసి ప్రజలు వైసీపీకి అధికారం ఇచ్చారని చెప్పారు. టీడీపీ ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. కానీ వైసీపీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందన్నారు. ఆయన అంటాడు, ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చామంటాడు. నేను ఒకటే చెప్తున్నాను, ఇది మా మేనిఫెస్టో. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టో అది. ఇది ప్రజలకు చెప్పిన తర్వాత ప్రజలందరూ కూడా మాకు అధికారం ఇచ్చారన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఆనాడు మీరు 2014 ఎన్నికల్లో మరి తప్పుడు వాగ్దానాలతో మాయ మాటలు చెప్పి మరి అధికారంలోకి వచ్చి కూడా మరి ఈ రాష్ట్ర ప్రజలు మోసగించిన మరి మీరా మమ్మల్ని విమర్శించేదని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. మరి మున్సిపాలిటీ పనుల గురించి మరి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్నాడు. మరి ఒకటే చెప్తున్నా, ఈరోజు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో క్యాబినెట్ మంత్రిగా ఉండి కూడా నువ్వు మరి ఇంటి పనులు తగ్గించడానికి అవకాశం ఉండి కూడా మరి ఎందుకు చేతులు ఎత్తేసావని చెప్పి అడుగుతున్నాను ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడిని. నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలపై మోయలేని భారాన్ని మోపిన నువ్వు మరి పట్టణ పన్నుల నూతన విధానంపై విమర్శలు చేయడానికి సిగ్గులేదని చెప్పి అడుగుతున్నాను ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడిని. ఆనాడు అడ్డగోలుగా పెంచిన పన్నులు చేతగాక తగ్గించడం చేతగాని నువ్వు మరి మమ్మల్ని విమర్శించేదే అని చెప్పి అడుగుతున్నా ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడిని. మరి ఇంకోటంటాడు అయ్యన్న పాత్రుడు, 20% ఇంటి పనులు మేము అధికారంలో రాగానే తగ్గిస్తే దాన్ని దొంగ ఆర్డర్ తెచ్చామని చెప్పి అంటాడు అయ్యన్న పాత్రుడు. అసలు ఒకసారి ఈ ఆర్డర్ చూస్తే 25వ తారీఖు మార్చి 2020 సంవత్సరంలో మీరు ఈ ఆర్డర్ రావడం జరిగింది. మరి అసలు అయ్యన్న పాత్రుడు బుర్రండు మాట్లాడుతున్నాడు, బుర్ర పాడే మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేని పరిస్థితిలో ఈ రోజు ఉంది. ఈ ఆర్డర్ ప్రకారం ఇప్పటికే నర్సీపట్నం మున్సిపాలిటీలోని పుర ప్రజలందరూ కూడా 25% తగ్గించి పన్నులు కట్టించాలన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇది దొంగ ఆర్డర్ అని సొల్లు కథలు బుర్ర కథలు చెప్తున్నాడు అయ్యన్న పాత్రుడు అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే టిడ్కోయిల గురించి మాట్లాడతాడు. మరి మీరు అధికారంలో ఉండి కూడా మరి పూర్తి చేయలేక ఇల్లుని చేతకాని మీరు ఈ టిట్కోయిల గురించి మాట్లాడుతున్న సంగతి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఏదైతే మా మేనిఫెస్టోలో పెట్టామో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో 300 చదరపు గజాలకు సంబంధించి మరి ఏదైతే చెప్పామో మరి ఆ విధంగానే రేపు 25వ తారీఖున ఆ 300 చదరపు గజాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ₹1 మరి ఇస్తున్నామన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారం పోయేసరికి వేల కోట్ల రూపాయలతో అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై భారాన్ని మోపిన మీరా మా ప్రభుత్వం గురించి విమర్శించేదని చెప్పి సందర్భంగా మరి అయ్యన్న పాత్రుడిని అడుగుతున్నాను. ఈరోజు చూస్తే టీడీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ₹5కి అన్న క్యాంటీన్లు ఇచ్చామని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నాడు అయ్యన్న పాత్రుడు. ఎప్పుడు ఇచ్చారండి మీరు? 2014 ఎన్నికల అధికారంలో రాగానే మరి అన్నా క్యాంటీన్లు పెట్టి ₹5గా పోయిందో ₹1 టిఫిన్ పెడతానన్నా మీరు ఎప్పుడు పెట్టారు? ఇదే నర్సీపట్నంలో
2019 ఎన్నికలు ఇంకొక 4 నెలలు వస్తాయనగా ముందుగా మరి అన్నా క్యాంటీన్లు ఆర్భాటంగా పెట్టి ఏదో పేదవారికి ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా బిల్డప్లు ఇచ్చిన మీరు మమ్మల్ని విమర్శిస్తారని చెప్పి అడుగుతున్న ఈ సందర్భంగా. అలాగే చూస్తే నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుతున్నాడు అయ్యన్న పాత్రుడు. ఆ రోజు 2014. అందరికీ నమస్కారం అండి. నిన్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్న పాత్రుడు చాలా ఆరోపణలు చేశాడు. ఆయన ఏ విధంగా మాట్లాడాడంటే ఒక హారుదాసిలా ఒక కామదాసులాగా మరి. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ కాలేజ్ గ్రౌండ్ లో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అయ్యప్ప స్వామి మహా పడిపూజ నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. భజన పాటలతో స్వామివారి నామస్మరణతో అయ్యప్ప స్వామి మహా పడిపూజ మారుమరోగింది. ఈ పడిపూజకు నియోజకవర్గంలోని అయ్యప్ప మాలధారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. विष्णुं शशिवर्णं चतुर्भुजं नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये तदेव लग्नं सुधनं तदेव दाराफलं चन्द्रफलं तदेव बलं देवबलं तदेव लक्ष्मीपदे सर्वतो मां पाहि पाहि समन्तात् ॐ वाङ्मयस्पञ्जन्मयकलायतनो हरे लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभः देवरस्यामोदयस्थो जनार्दनः आपदापवर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः हिरण्यगर्भाभ्यां नमः चेतुनन्दनाभ्यां नमः अनन्तदिवीवसिष्ठाभ्यां नमः अवधातारम् अवाधातारम् अवानोचारमवदिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अवोत्तरात्तात् अवदक्षिणात्तात् रेड्डीनामधेयस्याः अस्य धर्मत्यस्य प्रमोदीनामत्याः अस्य जवानस्य रोहित रेड्डीनामधेयस्याः आरती रेड्डीनामधेयस्याः नक्षत्रानामधेयस्य जयदेवी रेड्डीनामधेयस्याः देवं प्रेक्षामि देवाय परमात्मने त्राहिमां नरकात् घोरात् दिव्यज्योतिर्नमो ज्योतिष्यं सूर्यमुच्चरन् दमनवदेवरयानस्व. శంషాబాద్ మున్సిపాలిటీ తొండుపల్లి గ్రామంలో ప్రమాదం సంభవించింది. కర్నూలు నుంచి కాటేదాన వైపు శనగల లోడుతో వెళుతున్న డీసీఎం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నడి రోడ్డుపై డీసీఎం పల్టీ కొట్టడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగోల్లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో కన్వెన్షన్ రివార్డు మేళా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ ఆఫీసర్స్, రాచకొండ సిపి మహేష్ భగవత్, డాక్టర్ జితేందర్, గెస్ట్ ఆఫ్ ఆనర్ వైజయంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మహేష్ భగవత్ రాచకొండ ఆఫీసర్లకు అభినందనలు తెలిపారు. గత కొన్నేళ్లుగా పోలీసు శాఖలో ప్రజలకు మెరుగైన సేవలందించిన సిబ్బందికి రివార్డులు ప్రదానం చేశారు.
previous ACP LP Nagar, who has been recently transferred to Intelligence Department. సిపి రాచకొండ గారు రివార్డ్ మేళా ఏర్పాటు చేశారు. దాంట్లో 62 కేసెస్లో లాస్ట్ మార్చ్ తర్వాత కన్విక్షన్ వచ్చింది. తర్వాత 89% అక్యూజ్ పర్సన్స్ కన్విక్ట్ అయ్యారు. దాంట్లో లైఫ్ సెంటెన్సెస్ కూడా 7 ఉన్నాయి. దానికోసం ఇది రివార్డ్ మేళా ఏర్పాటు జరిగింది. సిపి గారు సిపి గారి టీం చాలా హార్డ్ వర్క్ చేశారు. కోర్ట్ ఆఫీసర్స్ కూడా చాలా మంచి పని చేశారు. తర్వాత ప్రాసిక్యూషన్ ఆఫీసర్ కూడా చాలా మంచిగా చేశారు. ఈ ప్రోగ్రాంలో సిపి గారు ఆల్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ రాచకొండ, డైరెక్టర్ ప్రాసిక్యూషన్ అండ్ ఆల్ అదర్ ఆఫీసర్స్ పార్టిసిపేట్. ఈరోజు మన రాచకొండ పోలీస్ కమిషనరేట్లో మార్చి నుంచి డిసెంబర్ ఈరోజు దాకా దాదాపు 62 కేసెస్లో 89%కి కన్విక్షన్ వచ్చినాయి. దానికి సంబంధించి ఈ రివార్డ్ మీద దానికి ముఖ్య అతిథిగా మన అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ డాక్టర్ జితేందర్ సార్, తర్వాత గెస్ట్ ఆఫ్ ఆనర్గా మన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి మేడం రావడం జరిగింది. చాలా అదృష్టం ఇది. ఈ ప్రోగ్రాంలో ఈరోజు మనము రివార్డు ఇచ్చిన 7 లైఫ్ ఇంప్రిజన్మెంట్ కేసెస్ ఉన్నాయి. ఒక కేసు అది మొన్నదే మహేశ్వరం కేసులో 4 గ్యాంగ్ రేప్ కేసులో 20 years ఇంప్రిజన్మెంట్ అది ఇవ్వడం జరిగింది. తర్వాత మిగతా పనిష్మెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఈ కేసు అది క్రైమ్ నేరాలు జరిగిన తర్వాత చాలామంది అది చాలా సెన్సేషన్ చేస్తారు. ఆ సెన్సేషన్ వల్ల ప్రజల మనసులో కొంచెం మరి భయంగా ఉంటుంది. ఆ కేసు తాజా ఉన్నప్పుడు ఆ కేసుకి కన్విక్షన్ కూడా అయితే ఆ పక్క అది ఏమైనా నేరాలు ఎవరు నేరస్తు చేస్తున్నారు వాళ్ళకి పక్క కన్విక్షన్ కూడా అవుతున్నాయి. ఆ నమ్మకం కూడా ప్రజలు కలిగిస్తుంది. అదే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నారు, ఈ సెన్సేషనల్ కేసెస్ ఏమేమి ఉన్నాయి ఆ కేసెస్లో ఈ ముద్దాయిని ఇమీడియట్ అరెస్ట్ చేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్ బుక్ చేసి వాళ్ళ జైలు లోపల ఉన్నప్పుడు మనం కోర్టు సాయంతో ప్రాసిక్యూషన్ సాయంతో ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ చేస్తున్నారు. దానివల్ల మంచి కన్విక్షన్స్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్గా మొన్న మన కీసరాలో ఆ జ్యువెలరీ షాప్లో వాళ్ళు రాజస్థాన్ యూపీ నుంచి తుపాకులు తీసుకొని వచ్చి ఇక్కడ తయారు చేసి అక్కడ డెబడీ చేశారు అటెంప్ట్ అని. ఆ కేసు చాలా ఎక్కువ కేసులు కన్విక్షన్ వచ్చిందని చెప్పి అందరికీ కన్విక్షన్స్ రావడం, అది కూడా 10 నెలల ఎన్ని కేసెస్ కన్విక్షన్స్ రావడం, అందులో 7 కేసెస్ లైఫ్ రావడం, ఫుల్ కన్విక్షన్ రావడం అనేది చాలా తెలంగాణ గవర్నమెంట్ సేఫ్ అనే ఒక సందేశాన్ని పంపడం జరిగింది. దీనికి సిపి రాచకొండ చాలా మానిటర్ చేస్తున్న కేసెస్. మణికొండ అల్కాపురి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన యోగా డాన్స్ స్టూడియోను సైబరాబాద్ డీసీపీ మాణిక్రాజ్, ఏసీపీ వెంకటేశ్వర్లు, యోగా సెంటర్ నిర్వాహకులు ఋషికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాణిక్రాజ్ మాట్లాడుతూ ప్రతి కాలనీలో యోగా సెంటర్ ఏర్పాటు చేయాలని, అప్పుడే ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరని తెలిపారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో యోగా సెంటర్ ప్రారంభించామని ఋషికుమార్ తెలిపారు.
అందరూ కలిసి ఈ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనకి రొటీన్ లైఫ్లో ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, వాళ్ళు ఏదో ఉద్యోగం పొద్దున పోయి సాయంత్రం వచ్చినప్పుడు కమ్సే వీకెండ్స్ అన్నా హాలిడేస్ అన్నా ఇట్లాంటి జిమ్స్ అంటే వాళ్ళకి అందుబాటులో యాక్సెసిబిలిటీ దగ్గర ప్లేస్లో ఉంటే ప్రతి వాళ్ళు వచ్చి Ma'am, please hold it, ma'am. Thank you. Yes. దీని యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే అంతమంది కరోనా టైంలో చాలా మంది జాబులు కోల్పోయారు, వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా మెంబర్స్ అంటే చాలా మంది కరోనాతో చనిపోయారు. ఆ కరోనాతో చనిపోవటం వల్ల దాంట్లో ఉన్న బాధలు చూసాం. ఆ బాధల్ని అంటే యాక్చువల్గా ఏంటంటే బేసికల్ గా ఫిట్నెస్ లేకపోవడం వల్ల చాలా మంది తనక ఇది కోల్పోయారు. ఆ కోల్పోయిన తగ్గట్టు నుంచి మనం ఈ శుభ సాయంత్రం ఫిట్ ఆర్బిట్ మన విశ్వకుమార్ గారు, మిస్టర్ సంతోషి అండ్ జితిన్ అండ్ అందరు కలిసి ఈ ఫిట్ ఆర్బిట్ యోగా అండ్ ఫిట్నెస్ సెంటర్ మెహదీపట్నంలో జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. వార్తా విలేకరి సంతోష్ పై దుర్భాషలాడిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బేగం బజార్ కార్పొరేటర్ అభ్యర్థి పూజా వ్యాస్ బిలాల్ పాదయాత్ర నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా పర్యటిస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో పలు చోట్ల సమస్యలున్నాయని, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజలతోనే ఉంటానన్నారు. कंप्लेंट
करें तो मतलब आया था तो बोलते कि हमारा काम रोड बनाने काम ही है, हमारा बड़ी का काम खत्म हो गया तो चलेगा। अब गंदा पानी जो बह रहा है उसकी बीमारियाँ चला गया पूरा लॉकडाउन देखो ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బేగంపేటలో మొబైల్ టిఫిన్ సెంటర్లో ప్రారంభం, లబ్ధిదారులకు అందజేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్. భద్రాచలంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు, 2వ రోజు కూర్మ అవతారంలో దర్శనమిచ్చిన రామయ్య. మాజీ మంత్రి అయ్యన్న హరికథలు మానుకోవాలి, నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ హితవు. తాండూరులో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ, హాజరైన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. శంషాబాద్లో రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి డీసీఎం బోల్తా డ్రైవర్కు గాయాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.